లీడర్షిప్ అనే సినిమా డైలాగుల జోలికి నేను వెళ్ళను. తన పార్టీ మంత్రి మీద నమ్మకం లేక డిప్యూటీ సీఎం కాకినాడ వచ్చారు. మంత్రి కంటే సిటీ ఎక్కువ విచారణ చేస్తుందా? పార్టీ మారిన ఇద్దరిని మళ్లీ రాజ్యసభకి ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్యం. కొందరు ఎమ్మెల్సీలు అమ్ముడుపోయి మమ్మల్ని అనర్హులుగా ప్రకటించండి అంటున్నారు. సేజ్ ఏర్పాటైనప్పుడు యనమల అధికారంలో ఉన్నారు. లేఖ ఎంత చక్కగా ఉందో యనమల ఆలోచించాలి. రైతులకు న్యాయం జరగాలి. మేం తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోండి. మీరే అధికారంలో ఉన్నారు కదా అని బొత్స అన్నారు. విషయాన్ని ఇందాక కూడా సమావేశంలో చెప్పాను. మా ప్రభుత్వం ఉన్న అధికారం ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ మా పెద్దలు ఎవరైనా సరే ఏ విషయంలో అయినా సరే అక్రమంగా అన్యాయంగా తప్పు చేశామనుకుంటే చేశామని నిరూపిస్తే చట్టపరంగా చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు, ఎవరు అడ్డు పెట్టారు? చేసిన తప్పులని మీ దగ్గర పెట్టుకొని మీరు ఆలోచనైపోయి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. చెప్పండి, నిజంగా ఆ రోజు వచ్చి అన్యాకాంతంగా భూముల్లో వచ్చి ఆక్యుపై చేసినా లేదు, లాక్కున్నా లేదు, చేసుకున్నా అనొచ్చు. చేసిన తప్పులు వచ్చి మీరు చేసి మళ్ళీ మా మీద అభ్యర్థిస్తారుగా. ప్రభుత్వం ఇవాళ మాది కాదు కదా, ప్రభుత్వం అధికారంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కదా, అధికారులు మీ కింద కదా పనిచేస్తారు, మా కింద పనిచేయట్లేదు కదా. మళ్ళీ ఈ మాటలు మాట్లాడతారుగా. ఇది న్యాయమా చెప్పండి? మీరు చెప్పండి బ్రదర్స్. మీరు ఇవాళ ఏమి జర్నలిజం రాలేదు కదా. ఈ ప్రభుత్వాలు 3-4 ప్రభుత్వాలు చూశారు కదా మీరు. అంటే ఇవన్నీ ఏంటి? ఆడలేక మధ్యలో వాడలేదని చెప్తారు కదా. ఆ రకం వాళ్ళు అడ్జస్ట్ అయిపోతారు. ఇది చెప్తారు. మొన్న నాకు అనిపించింది, మన డిప్యూటీ సీఎం గారు వచ్చారు, ఇక్కడికి వచ్చారు కదా. మీ అందరూ వెళ్ళారా మీ అందరూ? దానికి వెళ్ళను కానీ నేను, అది సినిమా దానికి నేను వెళ్ళను కానీ అక్కడ ఒక విషయం, బియ్యం అక్రమంగా జరుగుతున్నాయి. ఓకేనా? జరుగుతున్నాయంటే అంతకుముందు ఒక మంత్రి గారు వచ్చారు, ఆయన వచ్చి పరిశీలించారు. ఏవో అక్రమంగా ఉన్నాయి ఇవన్నీ రేషన్ బియ్యం అని చెప్పి కొన్ని సీజ్ చేశారు, కొన్ని తీసుకున్నారు. అవన్నీ మళ్ళీ సిప్పాలకి ఎక్కిపోయేవి కదా. సిప్పాలకి ఎక్కిపోయి చెప్పండి, ఎక్కిపోయి సిప్పు కదా. నా వరకు నేను అంతకుముందు ప్రశ్న, నా వరకు ఆయన వచ్చింది ఏంటంటే ఇక్కడ జరిగిపోతాను కాదు, ఆయన పార్టీ మంత్రి గారు దాని మీద నమ్మకం లేక ఆయన వచ్చాడు. ఇది జరుగుతున్నాయి. నిజంగా మీ అందరూ గుణమే చేసి చెప్పండి, అధికారులు ప్రభుత్వం తాలూకా ప్రమేయం లేకుండా ఆమె ఆ పడవ ఎక్కిపోయి బియ్యం నడుచుకొని చెప్పండి. అంత అమాయకులు చెవులో పంపిడి చెప్తారా? ఇంకో విషయం అడగండి. మా పార్టీ ఏంటి? ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో పార్టీ తరఫున ఎవరో పోటీ చేయాలి. పార్టీ తరఫున పోటీ చేయాలి. అలా ఉంది పరిస్థితి, అలా ఉంది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారో ఆలోచించేయండి. ఎంత చేతుల్లో తీసుకుంటున్నారు, ఏ విధంగా ఉందో. ఇంకా ఇద్దరు వచ్చారు, బాగానే ఉంది. కొందరు వచ్చి ఆయన అమ్మేసుకుంటున్నారు. మమ్మల్ని రిజైన్ చేసేయండి, మమ్మల్ని వచ్చి మేము రాజీనామా చేసాము, మాది అంగీకరించేయండి, మేము అమ్ముడిపోతాము అని చెప్తున్నారు. ఇది ఎక్కడ విడ్డూరమో. నేను 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లో, కానీ ఇలాంటి సిస్టమ్ చూడలే. ఏకంగా పదవి అమ్మేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఈ జిల్లాలో కూడా ఉన్నారు. ఇదేం చెప్పండి, నేను పేరు చెప్పండి కానీ ఇది న్యాయమా? ఇంకేంటి చెప్పండి. నువ్వెందుకు వాళ్ళు తీసుకెళ్తారు, మేము తీసుకెళ్ళాలి? ఇంకా వేక్ డిస్కషన్ వద్దు, కన్స్ట్రక్టివ్ డిస్కషన్. సో కాబట్టి నేను అంటుంది ఏంటంటే, కాకినాడకి, తూర్పుగోదావరి జిల్లాకి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాకి, కాకినాడకి ఒక ప్రత్యేకత ఉంది.
తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలు రైస్ బౌల్ ఆఫ్ ఇండియా. ఈ ప్రాంతాలు, ఈ ప్రాంతంతో పాటు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మనం అందరం కూడా వ్యవసాయం ఆధారపడిన వాళ్ళం. ప్రభుత్వాలు ఒక ఏదైనా ఒక ఇంట్లో ఒక ఎలక పెడితే ఏం చేస్తాము? ఎలకను వచ్చి బోన్ పెట్టి పట్టుకుంటాం. కానీ ఇల్లు తగలబెట్టిం కదా, ఇల్లు తగలబెట్టేస్తాం చెప్పండి. ఎవరు తగలబెడతారు? ఆలోచన లేనివాడు అసమర్థుడు ఆ పని చేస్తాడు. ఆలోచన ఉన్నవాడు, సమర్థత ఉన్నవాడు ఒక బోన్ పెట్టి ఆ ఎలకను పట్టుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ ఎలక ఉందంటే ఇల్లు తగలబెట్టేసి ఉంటే దాని నుంచి ఎంతమంది ఏమవుతుంది? ప్రభుత్వం మీ చేతిలో ఉన్న రెగ్యులేటరీ ఏమవుతుంది? మీ అధికార యంత్రాంగం ఏమైంది? మీకు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏమైంది? మీ చేతిలో ఉన్న మ్యాండేట్ ఏమైంది? ఎందుకంత వీక్గా, ఎందుకంత నీరసంగా, ఎందుకంత అసమర్థంగా? ఏమనంటే వాళ్ళ మీద వీళ్ళ మీద అది చేసేస్తాం, ఈ కేసు పెట్టేస్తాం, ఆ కేసు పెట్టేస్తాం, కేసులు పెట్టి తప్పుడు కేసులు పెట్టి చేయడం కాదు, కన్స్ట్రక్టివ్ చెప్పాలి. ఇవాళ విశాఖపట్నంలో ఉదయం వచ్చి ఒక కంటైనర్ దొరికింది బియ్యం అని పేపర్లో చదివాను. రాత్రి టీవీలో రాగానే అనుకోను, ఎవర్రా ఏంటంటే వైసీపీ నాయకులతో అండతో వెళ్ళిపోతున్నా. నేను కనుక్కుంటే ఎవరిది? తెలుగుదేశం పార్టీ నాయకుల అండతోని వాళ్ళ తాలూకా మామ్యామేలతో ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇది అవునా కాదా? చెప్పనండి. ఇప్పుడు వైసీపీ నాయకులు పేరు చెప్పనండి, నేను వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం లోపల. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులు కాబట్టి ఆ పేర్లు చెప్పరు. వైసీపీ నాయకులు ఎవరో 1,100,000 మంది. ఇలాంటి వేక్ డిస్కషన్లు కాదు. ఒకసారి వేక్, 2 సార్లు వేక్, రోజు ఇదే పంట. ఏమనంటే రామకోటి చెప్తాం కదా, అలాగా రామ 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 అన్నట్టు వచ్చి జగన్మోహన్ ఇదే పని, ఇంకో పని లేదు. ఇప్పుడు ఇంత అన్నారు, మనం చూసాం పేపర్లో అన్నింటిలో. ₹2.40 వచ్చి మేము కరెంటు కొన్నాం గత ప్రభుత్వంలో. రాజస్థాన్ నుంచి కొన్నాం, ట్రాన్స్పోర్ట్ ఇచ్చాం. ₹2.40 ఒక పైసా ఎక్కువ లేదు. మన డోర్ డెలివరీ, మన బార్డర్కి వచ్చి వాళ్ళు సప్లై చేస్తారు. అది ఎక్కువ అనుకుంటే రద్దు చేయండి. ఎక్కువ అనుకుంటే ఎందుకు చేయట్లేదు? అంతకంటే తక్కువ తిప్పనండి. ఆంధ్ర రాష్ట్రంలో సోలార్ పనులు అంతకంటే తక్కువ తెప్పించండి. ఎందుకు తెప్పించలేకపోతున్నారు? ఎందుకు మాటలు ఇవి? అంతకుముందు గత ప్రభుత్వం, ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం ₹4.80 ₹5, 10 పైసలకి కొన్ని నేపథ్యం ఉంది కదా. ఇది వాస్తవం కాదా? నేను చెప్తున్న అబద్ధమా? చెప్పండి. మరి ఎందుకు ₹2 అయితే మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు దాని మీద మరి కుటుంబంలో నాయకులు, అధికార పార్టీ, మరి ముఖ్యమంత్రి గారు కానీ లేదా మిగతా మంది కానీ ఎందుకు మాట్లాడట్లేదు? నేను అంటుంది ఏంటంటే, యనమల రామకృష్ణ గారు గవర్నమెంట్కి లేఖ రాశారంటే, యనమల రామకృష్ణ గారు ఈరోజు రాజకీయాల్లో లేరు. సజ్జు ఏర్పాటు అయినప్పుడే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. కాబట్టి ఆ లేఖ ఎంత సెన్సిటివ్ ఉందనేది వారు, మీరు, తమరు, మీ అందరూ కూడా ఇక్కడ ఈ జిల్లా వాసులు మీరందరూ కూడా. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. నా వరకు, మా పార్టీ వరకు మాది ఏంటంటే, ఆ సత్యం తీసుకున్న కేవీరావు చౌదరి అయినా, లేదు తర్వాత వచ్చి బదలాయించుకున్న దివీష్ చౌదరి అయినా, ఆ తర్వాత తీసుకున్న జిఎంఆర్ వైస్ అయినా, ఆ తర్వాత తీసుకున్న అరబిందో రెడ్డి అయినా, ఎవరైనా మాకు ఒకటే. మాకు రైతులకు మేలు జరగాలి, రైతులకు న్యాయం జరగాలి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో 2,800 ఎకరాలు వెనక్కి ఇస్తామని చెప్పాం. ఆ కన్నబాబు ఆధ్వర్యంలో కమిటీ వేసాం. స్థానిక శాసనసభ్యుల్ని, వాళ్ళని, లోకల్ అందరినీ కలిపి పెట్టాం. ఆ ప్రక్రియ కొంతవరకు కొనసాగించాం. కొంత జరిగింది, ఇంకా కొద్ది మిగిలి ఉంది. ఆ ప్రక్రియని ఈ ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
దాన్ని డిమాండ్ 1వ తారీఖు వరకు మేము ఇస్రాయల్ అవునా కదా, ఈ సంవత్సరం వరకు ఒకటే సెల్లండి, రెండోది రాదు. దానికి 240 కోట్లు 300 అవుతుంది ఇచ్చాం. తప్ప ఏమి ఇచ్చారు చెప్పండి? మరి 60,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? మీ స్నోలకి పౌడర్లకి దీనికి ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు? 15,000 కోట్లు వినియోగదారులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి హౌస్ హోల్డ్స్ ఎన్ని 1,46,00,000 ఉన్న ఇండియాలో ప్రతి ఇంటికి కరెంట్ ఉండదు కదా, వాళ్ళు ఆదుకోవాలి కదా, ధర్మం కదా, ఎందుకు చేయట్లేదు? మీరే కదా చెప్పింది. ఇదేదో మేము చెప్పిన మాట అయితే తప్పు. మీరు చెప్పారు ఏమని? ఎన్నికల ముందు ₹1 విద్యుత్ ఛార్జీ పెంచాం, అవసరమైతే తగ్గిస్తామని. తగ్గించడం దేవుడు ఎరుగు, మళ్ళీ బాధేస్తారుగా. ఆలోచన చేయండి. మీ సోదరులు ఎందుకంటే మీకు పడతాయి. ఏం బ్రదర్ మీకు వచ్చిందా? ఇంటికి కదా వచ్చింది, రాపడలేదు. ఈ నెల వచ్చింది ప్రతి ఇంటికి వచ్చింది శ్రీముఖం. ఒక యూనిట్కి తిరుమతులు, ఒక యూనిట్కి వచ్చి ఈ నెల డిసెంబర్ నెల 58 పైసలు పెరిగింది. జనవరి నెలలో మళ్ళీ బిల్లు వస్తుంది, ₹5 పెరుగుతుంది. మళ్ళీ ఫిబ్రవరి నెలలో వస్తుంది, ₹7 అవుద్ది. మళ్ళీ మార్చి నెలలో వస్తుంది, ₹10 అవుద్ది. మళ్ళీ ఏప్రిల్ నెలలో వస్తుంది, ₹20 అవుద్ది. ఆ ₹20 కంటిన్యూ అవుద్ది. చూసుకోండి కావస్తే. నేను చెప్తుంది లెక్క తప్పు అయితే చూసుకోండి. ఎవరు కాకుండా వచ్చి ఏ మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు చెప్పారంటే మళ్ళీ నేను చచ్చిపోతాను. ఎందుకంటే అది సంబంధం లేని విషయం. వీళ్ళు తర్వాత టీడీపీ వాళ్ళు చెప్పారు కదా, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎవరిది? ఏం చేశారు మరి? ఏం చేశారు చెప్పండి? 5 సంవత్సరాలు వాళ్ళు ఎత్తి మీద పెట్టుకొని వాళ్ళు పూజించారు కదా. ఇవాళ రామకృష్ణ చెప్పాడు కదా, ఏమని? ఏ చౌదరి అతను? కేవీరావు చౌదరి చెప్పాడు కదా. మరి మమ్మల్ని అంటే దివ్య చౌదరి అని చెప్పాడు కదా, మరి మమ్మల్ని అంటే సమాధానము ప్రశ్న రెండు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు. పొట్టి మరి ఎక్స్పోర్ట్స్ వెళ్ళిపోతారా ఉంటారా అనేది మా సమస్య కాదు. ఇక్కడున్న ప్రజలు వాళ్ళ బాగోగులు, వాళ్ళ మేలు, ఆ తాలూకా దైనందిన జీవితం, వాళ్ళ సర్వైవలు అది మాకు కావాలి. అందుకే నాకు చెప్పాను సామెత, ఏది ఎలకబడిందని చెప్పి ఇల్లు దగ్గర పెట్టికంటారా బాబు, కొద్దిగా పొరపెట్టి ఆలోచన చేయండి. ఎలకను పట్టుకోండి బోన్లు వేసి, అంతే ఇల్లు దగ్గర పెట్టేస్తే దాని ఆధారపడిన అందరూ ఏంటవుతారు? వాళ్ళందరూ ఏమైపోతారు? ఆలోచన చేయమని చెప్తున్నాం. అది ఏమైనా అన్నాం అనుకోండి, అమ్మమ్మో ఈ వచ్చి పీడిఎస్ రైస్ సపోర్ట్ చేయడానికి మాట్లాడమని చెప్పి మాతో అనిపించండి. మేమన్నా మాకెందుకు, ఎవడైతే మాకు ఇందా చెప్పాను కదా మీకు, రెడ్డి గారు ఒకటే చౌదరి గారు ఒకటే. మాకు కావాల్సిన ప్రతి వ్యవస్థ బాగుపడటం, మాకు కావాల్సిన ప్రజలు బాగుపడటం, మాకు కావాల్సింది సక్రమంగా అన్నీ జరగడం. మేము దానికే కట్టుబడి ఉన్నాం. ఓకేనా? బై సీ యూ. 1వ తారీఖు వరకు మేము ఇస్రాయల్ అవునా కదా, ఈ సంవత్సరం వరకు ఒకటే సెల్లండి, రెండోది రాదు. దానికి 240 కోట్లు 300 అవుతుంది ఇచ్చాం. తప్ప ఏమి ఇచ్చారు చెప్పండి? మరి 60,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? మీ స్నోలకి పౌడర్లకి దీనికి ఖర్చు పెట్టారు. దేనికి ఖర్చు పెట్టారు? 15,000 కోట్లు వినియోగదారులకు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న మరి హౌస్ హోల్డ్స్ ఎన్ని 1,46,00,000 ఉన్న ఇండియాలో ప్రతి ఇంటికి కరెంట్ ఉండదు కదా, వాళ్ళు ఆదుకోవాలి కదా, ధర్మం కదా, ఎందుకు చేయట్లేదు? మీరే కదా చెప్పింది. ఇదేదో మేము చెప్పిన మాట అయితే తప్పు. మీరు చెప్పారు ఏమని? ఎన్నికల ముందు ₹1 విద్యుత్ ఛార్జీ పెంచాం, అవసరమైతే తగ్గిస్తామని. తగ్గించడం దేవుడు ఎరుగు, మళ్ళీ బాధేస్తారుగా. ఆలోచన చేయండి. మీ సోదరులు ఎందుకంటే మీకు పడతాయి. ఏం బ్రదర్ మీకు వచ్చిందా? ఇంటికి కదా వచ్చింది, రాపడలేదు. ఈ నెల వచ్చింది ప్రతి ఇంటికి వచ్చింది శ్రీముఖం. ఒక యూనిట్కి తిరుమతులు, ఒక యూనిట్కి వచ్చి ఈ నెల డిసెంబర్ నెల 58 పైసలు పెరిగింది. జనవరి నెలలో మళ్ళీ బిల్లు వస్తుంది, ₹5 పెరుగుతుంది.
మళ్ళీ ఫిబ్రవరి నెలలో వస్తుంది రూపాయి 7 పైసలు అవుద్ది. మళ్ళీ మార్చి నెలలో వస్తుంది రూపాయి 10 పైసలు అవుద్ది. మళ్ళీ ఏప్రిల్ నెలలో వస్తుంది రూపాయి 20 అవుద్ది. ఆ రూపాయి 20 కంటిన్యూ అవుద్ది. చూసుకోండి కావస్తే. నేను చెప్తుంది లెక్క తప్పు అయితే చూసుకోండి. ఇచ్చిన ఆట తర్వాత ఎంత చెల్లిందా అంత చెల్లిందా అంతేగాని మేము రైతుల మీద వీళ్ళు మేము వేస్తామని చెప్పలేదే. ఏపీఆర్సీ ఇస్తుంది కానీ వినియోగదారుల మీద వేసుకోవడానికి ఆర్డర్ ఇస్తుంది. అది ఇవ్వచ్చు వేయకపోవచ్చు, అది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వ నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం. దాన్ని వసూలు చేయాలా లేదనేది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ చేసుకోవచ్చు కదా పని, ఎందుకు చేయలేదు? ఎవరు కాకుండా వచ్చి ఏ మోడీ గారు లేకపోతే అమిత్ షా గారు చెప్పారంటే మళ్ళీ నేను చచ్చిపోతాను. ఎందుకంటే అది సంబంధం లేని విషయం. వీళ్ళు తర్వాత టీడీపీ వాళ్ళు చెప్పారు కదా, తర్వాత వచ్చిన ప్రభుత్వం ఎవరిది? ఏం చేశారు మరి? ఏం చేశారు చెప్పండి. 5 సంవత్సరాలు వాళ్ళు ఎత్తి మీద పెట్టుకొని వాళ్ళు పూజించారు కదా. ఇవాళ రామకృష్ణ చెప్పాడు కదా, ఏమని? ఏ చౌదరి అతను కేవీరావు చౌదరి చెప్పాడు కదా. మరి మమ్మల్ని అంటే మరి దివ్య చౌదరి అని చెప్పాడు కదా, మరి మమ్మల్ని అంటేమే? సమాధానము ప్రశ్న రెండు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేవు. ఇచ్చిన ఆట తర్వాత ఎంత చెల్లిందా అంత చెల్లిందా అంతేగాని మేము రైతుల మీద వీళ్ళు మేము వేస్తామని చెప్పలేదే. ఏపీఆర్సీ ఇస్తుంది కానీ వినియోగదారుల మీద వేసుకోవడానికి ఆర్డర్ ఇస్తుంది. అది ఇవ్వచ్చు వేయకపోవచ్చు, అది ప్రభుత్వం ఇష్టం, ప్రభుత్వ నిర్ణయం, క్యాబినెట్ నిర్ణయం. దాన్ని వసూలు చేయాలా లేదనేది క్యాబినెట్ నిర్ణయం. క్యాబినెట్ చేసుకోవచ్చు కదా పని, ఎందుకు చేయలేదు? పొట్టి మరి ఎక్స్పోర్ట్స్ వెళ్ళిపోతారా ఉంటారా అనేది మా సమస్య కాదు. ఇక్కడున్న ప్రజలు వాళ్ళ బాగోగులు, వాళ్ళ మేలు, ఆ తాలూకా దైనందిన జీవితం, వాళ్ళ సర్వైవలు, అది మాకు కావాలి. అందుకే నాకు చెప్పాను సామెత, ఏది ఎలకబడిందని చెప్పి ఇల్లు దగ్గర పెట్టికంటారా బాబు, కొద్దిగా పొరపెట్టి ఆలోచన చేయండి. ఎలకను పట్టుకోండి బోన్లు వేసి, అందుకే ఇల్లు దగ్గర పెట్టేస్తే దాని ఆధారపడిన అందరూ ఏంటవుతారు, వాళ్ళందరూ ఏమైపోతారు? ఆలోచన చేయమని చెప్తున్నాం. అది ఏమైనా అన్నాం అనుకోండి, అమ్మమ్మో ఈ వచ్చి పీడిఎస్ రైతు సపోర్ట్ చేయడానికి మాట్లాడమని చెప్పి మాతో అనిపించండి. మేమన్నా మాకెందుకు, ఎవడైతే మాకు ఇందా చెప్పాను కదా మీకు, రెడ్డి గారు ఒకటే చౌదరి గారు ఒకటే మాకు కావాల్సిన ప్రతి వ్యవస్థ బాగుపడటం, మాకు కావాల్సిన ప్రజలు బాగుపడటం, మాకు కావాల్సింది సక్రమంగా అన్నీ జరగడం. మేము దానికే కట్టుబడి ఉన్నాం. ఓకేనా? బై, సీ యూ.